అంకుల్ నమస్తే అంకుల్, మీ పేరు? శ్రీనివాస్ రెడ్డి, పుల్యాల శ్రీనివాస్ రెడ్డి. అంకుల్, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో రాజకీయం ఎట్లా అనిపిస్తుంది? మామూలుగా ఉన్నది, నార్మల్గా ఉన్నది. అంతేనా? అప్పటికి ఇప్పటికి పెద్ద మార్పు అనేది అది కాదు కానీ అట్లా. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ పాలన నడుస్తుంది. సో ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే వచ్చేటప్పుడు చాలా హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు, చాలా పథకాలు అనేది పెట్టారు. సో అవన్నీ మీ ఇంటి దాకా అందుతున్నాయా? కొన్ని అందుతాయి, కొన్ని అందుతలేవు. అట్లా అన్ని మీ ఇంటి దాకా ఏ పథకం అనేది అందుతుంది? రైతు బంధు అనేది ఇచ్చిండు, 2 ఎకరాలు 3 ఎకరాల వరకు అట్లా అందినాయి. 4 ఎకరాలు అట్లా అంటే అవి కాలేదు. అయినా ఆయన అన్నీ ఇవ్వలేదులే. సరే 15,000 అన్నాడు కానీ 12,000 చొప్పున ఇచ్చేస్తాం. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నుంచి హైడ్రా విషయంలో కానీ, తర్వాత హెచ్సి విషయంలో కానీ, అవన్నీ నిర్ణయాలు మీకు ఎట్లా అనిపించినాయి? అవి బాగానే ఉన్నాయి. సో మళ్ళీ ఇంతకు ముందు బీఆర్ఎస్ పాలనకి ఇప్పుడున్న కాంగ్రెస్ పాలనకి తేడా అంటే ఏం చెప్తారు? తేడా అనేది ఏం లేదు కానీ అప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు చేశారు కాబట్టి, వీళ్ళు ఇప్పుడు కొత్త కాబట్టి కొంచెం ఎట్లయినా కానీ మార్పు తీసుకురావాలని 60 సంవత్సరాలు పాలించారు కదా. పాలించారు కానీ వీళ్ళు మధ్యలో ఆగిపోయారు కదా. అట్లా బాగానే ఉంటుందిలే కానీ, కాకపోతే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటే వాళ్ళకు కూడా అవుతుంది. సో ఎట్లా ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఎలక్షన్ ఒకవేళ వస్తే మళ్ళీ కాంగ్రెస్ వస్తా అంటారా, లేకపోతే బీఆర్ఎస్, లేకపోతే మళ్ళీ కొత్తగా బీజేపీ రావచ్చు అంటారా? బీజేపీకి కొంచెం ఛాన్స్ ఉండే ఆలోచనలు ఉన్నాయి. అంటే సరే మనం ఏదో పార్టీల ఫీలింగ్ కాదు ఇది కాదు కానీ విషయం కొంచెం ఇప్పుడు మన ఎంపీలు కానీ కొన్ని వీళ్ళిద్దరి మధ్యలో కొట్లాటలు అవి చేసే మధ్యలో మన బీజేపీ అయితే కావచ్చు అనే ఆలోచన. అంటే ఓవరాల్ గా రేవంత్ రెడ్డి కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మిగిలిన పాలకులు కూడా ఉంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏది బాగుంటది అంటారు? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బాగుంటుంది. కాంగ్రెస్ లో కొంతమంది మినిస్టర్ల మధ్యన వాళ్ళ మధ్య అది ఎంతవరకు కరెక్ట్? అది బాగా లేకనే వీళ్ళ దగ్గర కమిట్మెంట్ లేక అట్లా అవుతుంది. పార్టీ చీలికలవుడు ఇట్లా వీళ్ళకి అట్లకి ఇప్పుడు కూడా అది సాధ్యం అయితే లేదు. అది వాళ్ళ కమిట్మెంట్ అయితే లేదు ఇప్పటికి కూడా. అంటే సరైన లీడర్ లేకనే అది లేకనే వీళ్ళ దాంట్లో వీళ్ళకి నాకు కావాలంటే నాకు కావాలి. ఓకే సరే ఓకే థ్యాంక్ యూ.